విరగడైపోతుంది. ఏమండి వచ్చేసారా? రండి కూర్చోండి, వడ్డిస్తా. తీసుకోండి. కాలికి తగిలితే రేగిన గాయమే. ఏమైందండి? పప్పు బాగుంది లక్ష్మి. నిన్నొకటి అడగనా? అడగండి. నువ్వు ఇంట్లో హ్యాపీగానే ఉన్నావా? ఉన్నాను. నా వల్ల ఏం ఇబ్బంది లేదు కదా? ఏం లేదు. ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు? అయితే అంతా ఓకే కదా? అయ్యో అంతా ఓకే. ఏమైందండి? మరెందుకు లక్ష్మి అన్నంలో విషం కలిపావు? అమ్మయ్యా, ఈ రోజుతో పీడ విరగడైపోతుంది. డబ్బు కోసమని ఆ ఎర్రి బగలుడికి నన్నిచ్చి నా జీవితం నాశనం చేశారు. సరే సరే వెళ్ళు. నాకంతా తెలుసు లక్ష్మి. ఉదయం నేను ఫోన్లో విన్నా. ఏమండి, మీరు రావచ్చు, పర్లేదు. అయినా నాలాంటి ఎర్రిబాగులంతో ఎవరు సంసారం చెయ్యరులే లక్ష్మి. లక్ష్మి ఒక్కసారి పట్టుకో. ఆ ఆస్తి పేపర్లో నీ పేరు మీదే రాసిన. నా చావుకి ఎవరు కారణం కావద్దని నేనే లెటర్ రాసుకున్నా లక్ష్మి. చివరిగా నాదొక కోరిక. నాకు అమ్మ గోరుముద్ద ఎలా ఉంటుందో తెలియదు. నువ్వు ఒక్కసారి కలిపి పెడతావా? విడిచిపెట్టుతున్నా మన పాపం మీకు పర్లేదంటేనండి. పశ్చాత్తాపం కల్లోనేనా అహముతో ఎగిరావంటే మెళ్ళో పూలమాలే రాలి రాలే దండ విడిచి ఆ పువ్వులే. గోరుముద్ద ఎలా ఉంటుందో తెలియదు. నువ్వు ఒక్కసారి కలిపి పెడతావా? పుడమిని ప్రళయంలా మింగే మెరుపు ధారె విలపించే నా నేల తల్లి ఒడికి ఒరిగిపోతూ. వెళ్దాం పద. ఎలాగో ఆస్తి కూడా నా పేరు మీదే ఉంది. దీంతో మనం చాలా హ్యాపీగా బతకొచ్చు. వెళ్దాం పద. నిన్నే లేట్ అయితే పోలీసులు వస్తారు. వెళ్దాం పద. వాడితో నువ్వు బతకలేవని చెప్తే టార్చర్ చేస్తున్నాడు అనుకున్నా. విషం కలిపేమని తెలిసి కూడా చివరి ముద్ద నీ చేత్తో తినాలనుకునేంత మంచోడు అనుకోలేదు. అది కాదు. నోర్మోయ్. వాడు వెర్రిబాగులుడు. నేను బాగున్నా అని నా కోసం వాడిని చంపాలనుకున్నావు. రేపు నాకంటే బాగున్నవాడు తగిలితే వాడి కోసం నన్ను చంపమని గ్యారెంటీ ఏంటి? అర్థమైందే. భర్తని కాదనుకొని ఇంకొకరిని కోరుకునే ఏ ఆడది ఒక్కడితో సరిపెట్టుకుంటుందని ఏ నా కొడుకు నమ్మడు. నేను కూడా నమ్మను. ఛీ! జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మారండి. పశ్చాత్తాపం కల్లోనే ఎలా ఉంటుందో తెలియదు. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మారండి. అయినా బతికాడా? కాలికి తగిలితే రేగిన గాయమే మానునా ధర్మమే తప్పుతూ దర్పమే చూపితే లక్ష్మి బ్రోచునా పుడమిని ప్రళయంలా మింగే మెరుపు ధారె విలపించే నా నేల తల్లి ఒడికి ఒరిగిపోతూ. లో క్వాలిటీ విషయం అనుకుంటా లక్ష్మి. బతికిపోయాను. ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు? విషమని తెలిసినా ఈ ఎర్రిబాగులోడు ఎలా తిన్నాడు అనుకుంటున్నావా? జీవితాంతం మనతో కలిసి ఉండేవాళ్ళు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నారని తెలిస్తే
గుండెల్లో ఎంత బాధ ఉంటుందో తెలుసా లక్ష్మి? దాని ముందు నువ్వు కలిపిన విషయం తింటే కలిగే బాధ చాలా చిన్నది లక్ష్మి. మగుడు సైకోగాడో తాగుబోతాడో టార్చర్ పెట్టేవాడైతే వాడిని వదిలేసి వేరే వాళ్ళతో బతకడంలో అర్థం ఉంది. నేను అవేం చేయలేదు. నిన్ను మా అమ్మ కంటే బాగా చూసుకున్నా కదా లక్ష్మి. నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది లక్ష్మి? నీలాంటి వాళ్ళకు నేను చెప్పాలనుకునేది ఒకటే లక్ష్మి, మేమంటే నచ్చకపోతే అసలు పెళ్లి చేసుకోవద్దు. పెళ్ళయ్యాక నచ్చకపోతే నువ్వు నచ్చలేదని మొహం మీదనే చెప్పి మీ బతుకు మీరు బతకండి. అంతేకాని మీరు బతకడానికి మమ్మల్ని, పడక సుఖానికి ఇంకొకరిని వాడుకుంటూ అవసరం తీరిపోయినాక ప్రాణాలు తీయాలని చూడొద్దు. ఎందుకంటే మాకు కూడా భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని ఉంటుంది కదా లక్ష్మి. ఇంత చెప్పినా నీ మనసు మారకపోతే చెప్పు లక్ష్మి. నీ కోసం ఈ వెర్రిబాగులోడు ప్రాణాలు తీసుకోవడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాడు. ఇష్టం లేని బంధాన్ని కొనసాగించాలా వద్దా అనేది మీ నిర్ణయం. దానికోసం ఒక ప్రాణాన్ని బలి చేయడం క్షమించరాని నేరం. గుర్తుంచుకోండి. నాకు అమ్మ గోరుముద్ద ఎలా